హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ #హ్యాపీమమ్. ఈరోజు మన టాపిక్ వచ్చి పిల్లల్లో కోల్డ్ వస్తే దాన్ని మనం ఎలా తొందరగా కంట్రోల్ చేయొచ్చు. దానికి నేను యూస్ఫుల్ టిప్స్ అనేవి చెప్తాను, మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా. అందరికి రీసెంట్గా 4 days నుండి కోల్డ్ అండి, ఇప్పుడైతే కంట్రోల్కి వచ్చింది. నేను ఫాలో అయిన టిప్స్ మీకు కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే పిల్లలు కోల్డ్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా కోల్డ్ వస్తే చాలా ఇబ్బంది పడతారు కదండి, బ్రీతింగ్ అది సరిగా అవ్వక. మరి అలాంటిది పిల్లలు ఇంకెంత కష్టపడతారు, బ్రీతింగ్ అది నాస్ట్రల్స్ బ్లాక్ అయ్యి చాలా ఇబ్బంది పడతారు కదా. వాళ్ళు ఇలా ఆయాస పడుతూ ఉంటే మనకి చాలా భయం వేస్తుంది, అమ్మో ఇది ఎలా తగ్గుతుందా అని. సో నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్స్ మీరు యూజ్ చేసినట్టయితే పిల్లలకి మనం కంట్రోల్ చేయొచ్చు. కోల్డ్ అనేది కొంచెం తొందరగా తగ్గడానికి యూజ్ అవుతుంది. కోల్డ్కి నేను ఈ 3 యూజ్ చేశానండి, వీటి గురించి ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఈ ఎక్స్ట్రా డ్రాప్స్ అనేవి మీ బేబీ వెయిట్ ప్రకారంగా మీరు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బేబీ ఒక 6 kgs ఉన్నారంటే ఇది మార్నింగ్ 0.6 ml, ఆఫ్టర్నూన్ 0.6 ml, నైట్ 0.6 ml మీ బేబీకి ఇవ్వాలి డ్రాప్స్. దీంతో పాటుగా ఇది నాజల్ క్లియర్ డ్రాప్స్ అండి, ఇది సెలైన్ డ్రాప్స్. మనం ఈ నోస్ట్రల్లో ఒక్కొక్క డ్రాప్స్ ప్రకారంగా మనం వేయాలి. ఇది మ్యాక్స్ 4 times వేసుకోవచ్చు పర్ డే. ఇది బ్లాక్ క్లియర్ చేస్తుంది, ఇన్స్టెంట్ రిలీఫ్లో అనమాట. వీళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదండి, ఇది రబ్బర్ సిరింజ్. ఇది నాకు ఎంత హెల్ప్ఫుల్ అయిందో మాటల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత హెల్ప్ఫుల్ అయింది. జనరల్లీ పిల్లలు ముక్కు బ్లాక్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ చీదడం అది చేయలేరు కదా. సో మనం బలవంతంగా క్లాత్ పెట్టి నొక్కినా సరే అది వాళ్ళకి పెయిన్ఫుల్లే, కానీ దానివల్ల రిజల్ట్స్ మరి రావు, మనకి కూడా. సో ఈ రబ్బర్ సిరింజ్ ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇది రబ్బర్ సిరింజ్ అండి, ఇది మనకి ఆన్లైన్లో ఫస్ట్ క్రై ఇలాంటి వీటిలో కూడా దొరుకుతుంది, లేదంటే మీకు దగ్గరలో ఉన్న బేబీ ప్రోడక్ట్ షాప్ ఏదైనా ఉన్నా అక్కడ కూడా మీకు ఇది దొరుకుతుంది. మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు, ఒకసారి ట్రై చేయండి. దీనితో బేబీ నోస్ క్లీన్ చేయడం ఎంత ఈజీయో అంత పెయిన్లెస్ ప్రాసెస్ కూడా. ఈ రబ్బర్ బాడీ అండి మొత్తం అంతా. ఈ క్యాప్ ప్లాస్టిక్ ఉంటుంది. సో మనం ఈ క్యాప్ తీసిన తర్వాత ఇదంతా మళ్ళీ రబ్బరే. ఇదిగోండి, ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది. బేబీ నోస్లో మనం దీన్ని పెట్టాలి, నాస్ట్రల్స్లో పెట్టి మనం క్లీన్ చేయాలి. ఆ ప్రాసెస్ చూపిస్తాను. చేయడం వల్ల ఇది చాలా పెయిన్లెస్ అండి, వాళ్ళకి గుచ్చుకోదు, వాళ్ళకి పెయిన్ రాదు, ఏమీ రాదు. బ్లాకేజెస్ మనం కూడా క్లియర్ చేయొచ్చు. నేను అతనికి చేసి చూపిస్తాను. ఇదిగోండి, మీకు స్లోమోలో చూపిస్తాను ఇది ఎలా క్లియర్ అయిందనేది. సో దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు నేను చెప్తాను. ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో ఇది మనం ఇలా రిమూవ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా అన్నమాట. సో మనం నోస్ ఎలా అయితే క్లీన్ చేస్తామో అదే విధంగా హాట్ వాటర్లోని దీన్ని ప్రెస్ చేయండి. 5 to 10 minutes మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లీన్ అయిపోతుంది. మళ్ళీ డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెబ్యులైజర్స్ అనేవి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. నెబ్యులైజర్స్ అనేది ఫ్యాషన్ కాదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఆన్లైన్లో దొరుకుతుందని అది మనం తీసుకొచ్చి అంత ఫ్రీక్వెంట్గా పెట్టడం బేబీస్కి మంచిది కాదు. ఆ రేంజ్లో ఉంది అనుకుంటే మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు ఒక 10 to 15 minutes వాళ్ళకి నెబ్యులైజర్ పెడతారు, అంతటితో సరిపోతుంది. బేబీస్కి ఫీడ్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. జలుబు వచ్చే టైంలో మీ కోల్డ్ మీ బేబీకి, మీ బేబీ కోల్డ్ మీకు వస్తుందేమో అని భయపడతారు. సో మీకు అలాంటి భయం ఉంది అని అనుకునేటప్పుడు రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోండి. లేదు అని అనుకుంటే శానిటైజర్ అయినా యూజ్ చేయండి మీరు బేబీని టచ్ చేయాలనుకున్నప్పుడు. కోల్డ్ ఉండే వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. మదర్ అండ్ బేబీ అంటే తప్పదు, మదర్ని బేబీ, బేబీని మదర్ టచ్ చేయక తప్పదు, వాళ్ళిద్దరికి కోల్డ్ ఉన్నా కూడా. బట్ రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కోల్డ్ ఉంటే బేబీస్కి దూరంగా ఉండడం వల్ల అది వాళ్ళకి అంటకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ #హ్యాపీమమ్.